బొటన వేలు చూపుడు వేలు మధ్యలో ఒక నర్వ్ ఉంటుంది. ప్రెస్ చేయండి. చేస్తున్నారా? ఓకే. ఇది మీరు ఇలానే ప్రాక్టీస్ చేయాలి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యే వరకు. అవును, ఎందుకంటే బిగ్ బాస్ లో బాత్రూమ్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. సో మీకు ఇన్ కేస్ 1 కానీ 2 కానీ అర్జెంట్ అయింది అనుకోండి, మీరు ఈ ప్రాక్టీస్ చెయ్యటం వల్ల అది రాదా? రాదు. మీకు దొడ్డికాలు ఏమైనా ఉన్నాయండి? అంటే కాళ్ళు ఇట్లా సైడ్ కి పోయినాయి. కుంటి వాళ్ళు నడుస్తారు కదా, అట్లా నడుస్తారా మీరు? ఏంది సార్ ఇట్లాంటివన్నీ? లైక్ మీకు గేమ్స్ అనేది పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది కదండి. ఆ గేమ్స్ ఆడేటప్పుడు మీ సొట్టలు పరిగెత్తుకొని పోయి పడిపోతే మళ్ళీ మా మీదే కదా బాధ్యత. పరిగెత్తలేవు, పడిపోతాం. కరెక్టే సార్. సార్ నాకు అట్లాంటివన్నీ ఏం లేవు సార్, నేను బాగున్నాను. నేను ఎవరితో పాటైనా రన్నింగ్ అయినా ఏ గేమ్లో అయినా కూడా నేను పాల్గొంటాను. ఓకే. కాళ్ళు చేతులన్నీ చక్కగా ఉన్నాయండి? అరే నీ అబ్బా, అన్నీ బాగున్నాయి సార్ నాకు. ఓకే అండి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్దామా? కాదండి, ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరు? అంటే ఎన్ని నిమిషాలు కంట్రోల్ చేసుకోగలరు? 1 గంట అయినా చేసుకుంటా. ఓకే, సూపర్. మీరు తదుపరి ప్రశ్నకు వెళ్ళవచ్చు. ఒకవేళ లేకోకుంటే డైపర్స్. రాధిక్ గారు చెప్పండి సార్. డైపర్స్ ఏమి తెచ్చుకోవచ్చా అమ్మ? డైపర్స్ నేను ఎందుకు వేసుకుంటా? నాకేం రోగం వచ్చిందరా? రోగిస్తున్నా కొడుక, నన్ను ఇది చేయొద్దండి. సారీ. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పలేదన్నమాట. అదేంటంటే యాక్చువల్గా బిగ్ బాస్కి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అనుకుంటా అమ్మ ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ అయిందే. దాని తర్వాత ఏమైంది అనేది మీరే చూద్దరు. సో ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయినాక ఫస్ట్ రౌండ్ జరిగేటప్పుడు మీకు మామూలు తెలుసు కదా, ఐ రికార్డ్ ఎవ్రీథింగ్. సో నేను అది కూడా రికార్డ్ చేసిన. సో ఛాన్స్ దొరికింది కాబట్టి బిగ్ బాస్ ప్రాంక్ చేయాల్సి వచ్చింది. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బై. కొన్ని రోజుల క్రితం. నిజమా? మళ్ళాకి వ్లాగ్ నువ్వు పోయినాక పెడతాను, ఇప్పుడే పెట్టాను నేను ఇవంతా. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి కాల్ చేసి ఎవరైనా మీరంటే మేము బిగ్ బాస్ వాళ్ళము, మీకు మీటింగ్ ఉంటుంది, ఒక 20 నిమిషాలకి నేను కాల్ చేస్తాను, లింక్ వస్తుంది, దాంట్లో మీరు అది క్లిక్ కొట్టాను ఏదో అని చెప్పినారు. ఓహో అబ్బాయి, ఎట్లా మీరు లిఫ్ట్ చేసినాక సరిపోయింది. నేను అందుకే అనిండేది. చాలా హ్యాపీ. అమ్మకి ఇంతకు ముందే కాల్ వచ్చిందంట. కాల్ వచ్చిందని చెప్పి ఫోన్ చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసినాం నేను, పద్దు. ఇదంతా మన సబ్స్క్రైబర్స్ సెలవు చూడు. సో కాల్ వస్తుంది, చూద్దాం ఏమైతుందో. హోప్ ఫర్ బెస్ట్. అసలు నాకైతే వెంటనే యాక్చువల్గా ఈరోజు గడి నేను బయట పెట్టినాను అనమాట. డోర్ కొట్టిన ఎంతసేపటికి తీయడం, ఫస్ట్ వెంటనే గడి తీసుకొని పోయి గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోయినా. ఎడిటింగ్ చేస్తాను నేను. చెప్పండి సార్. ఇప్పుడు 5 minutesలో లింక్ పంపిస్తాం మేడం. సార్ ఓకే సార్. వాట్సాప్లో మీకు వస్తుంది, అది దానిపైన. ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్, మా అబ్బాయి ఉన్నాడు సార్. ఓకే మేడం, మీకు ఒక 5 minutes. ఓకే సార్. ఓకే. ఇంకా అన్నం కూడా కావట్లే నాకు. చూస్తే ఇప్పుడు సార్. సార్ జూమ్ కాల్ వచ్చింది సార్. దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే సార్, అయితే ఓకే. నమస్తే సార్. వినిపిస్తాను. వినిపడిస్తాను సార్. చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఈ కాల్ని మేము రికార్డ్ చేసాము, ఓకేనా? ఓకే సార్. ఈ రికార్డ్ అవుతుంది, మళ్ళీ నా వీడియో మీకు కనపడదు. ఓకే సార్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. ఓకేనా? మీ పూర్తి పేరు చెప్తారా? నా పూర్తి పేరు చిలుముకూరి రాధిక సార్.
చిలమకూరి రాధిక. చిలమకూరి రాధిక. అవును సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ తెలీదు సార్. సర్టిఫికేట్ ఉండదు చెప్పు. ఏడాది ఇప్పుడు 56 సార్. నాకు డేట్ ఆఫ్ బర్త్ అంటే తెలియదు సార్. ఓకే మేడం. మీరు ప్రస్తుతం ఏ ఊర్లో ఉన్నారమ్మా? అనంతపూర్లో ఉన్నాను సార్. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను 7th క్లాస్ చదువుకున్నాను సార్. ఓకేనమ్మా, పర్లేదు. ఏమంటే అది చెప్పండి అంతే. నేను అంతే సార్, 7th చదువుకున్నాను సార్. ఓకే మేడం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు ఎవరమ్మా మీకు? ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్బాయి సార్, విష్ణువర్ధన్. ఓకే, పెద్దవాళ్ళ అబ్బాయి. అమ్మాయి చిన్న అమ్మాయి? లాస్ట్ అమ్మాయి. ఓకే ఓకే. మీ ఆయన గారిని ఫస్ట్ మీరు ఎక్కడ కలిసారమ్మా మీరు? సార్ మా ఆయన మా అన్నకి ఫ్రెండ్ సార్. అట్లా నన్ను లవ్ చేసి నా వెంట పడి అట్లా పెళ్లి చేసుకున్నాడు సార్. మీ అన్న వాళ్ళ ఫ్రెండ్? మా అన్న ఫ్రెండ్ సార్. ఓకే. అట్లా మా ఇంటికి వస్తూ నాకు నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. ఓకే. సో ఇలా ఫస్ట్ రౌండ్ ఇంకా కొద్దిసేపు లైక్ క్లోజ్ టు ఒక ½ an hour సేపు జరిగిందనమాట. సో అదంతా మనం ఇక్కడ పెట్టడానికి కాదు కాబట్టి కొద్దిసేపు ఇక్కడ పెట్టినాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. సో మనం కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. ఎందుకు అట్లా దోస్తావు? ఏం జైల్లోకి దోసినట్లు? దోసేది కాదు, బిగ్ బాస్ది ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, రెడీగా ఉంటుంది. బాబీ నన్ను ఎలా బాబీ ఊరికే బిగ్ బాస్ అని నన్ను గబ్బులు చెప్తున్నారు. బిగ్ బాస్ బాబీ అందరు సెలెక్ట్ అయిపోయినారు. నన్నేళ్ళ బాబీ గబ్బులు చెప్తున్నావు నువ్వు. ఈ అమ్మకి ఏందో బిగ్ బాస్ పిచ్చాయమని పెడతారు నన్ను. అమ్మా ఫస్ట్ రౌండ్ అయిపోయిందే? అయిపోతే అంతా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. ఫస్ట్ రౌండ్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిందే? అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఉంది. నిజంగా ఏముందో ఏమో నాయన. ఏం టెన్షన్ పడద్దు. ఎంత ఈజీగా అయిపోయింది ఫస్ట్ రౌండ్ చెప్పు. బయట ఎవరికి చెప్పుకోవద్దు, ఇట్లాంటివి తెలియకూడదు అప్పుడే. నేను ఎవరికి చెప్పండి. మాకు తెలుసులేరా. మళ్ళా నాకంటా నువ్వు రికార్డ్ చేస్తున్నావు కదరా సోదిలోడా. అట్లా కాదు, నువ్వు సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి పోయినాక నాకు ఇవే కదా మనం వీడియో తీసుకునే ఉండేది రేపొద్దున. అందుకు రేపటి కోసం ఈరోజు ఉదయించని సూర్యుడిలాగా నేను రికార్డ్ చేస్తాను. మంచి డ్రెస్ కట్టుకుంటావా? అదే ఉంది నా. సరేలే ఓకే, బాగుంది. A few inches later. బుడుక్సు ఫోన్ వస్తుంది. వాళ్ళే బుడుక్సు తొందరరా, బిగ్ బాస్ వాళ్ళు అయింటారు. మా కాల్ కట్ అయిపోయింది, తొందరరా. 2 సార్లు చేస్తారు, తర్వాత చెయ్యరు. కట్టయింది. నేను అందుకే అనేది పుట్టదలిందర్లాగా చెయ్యొద్దు. బాబీ నువ్వు ఆ మాట అన్నావంటే మళ్ళా ఎత్తల్లా చెప్తానే చూడు. మళ్ళా నాకు ఎత్తల్లా మళ్ళా ఎప్పుడు చూడు అదే మాట. నువ్వు పుట్టదరిద్రుడివి. నీకు ఎట్లా అంటుంది? నువ్వు అన్న కాదమ్మా, మనము ఎట్లుండాలి, అలర్ట్గా ఉండాలి. ఇట్లా కాదు పుట్టదరిద్రం దరిద్రం నీకు తెలుసా? Beyond the expectations. Let's begin the show. బిగ్ బాస్. హలో, నమస్కారం అండి రాధిక్ గారు, ఎలా ఉన్నారు? చెప్పండి సార్, బాగున్నాను. నేను కాల్ చేస్తున్నాను బిగ్ బాస్ హౌస్ నుంచి. ఎలా ఉన్నారు సార్? హలో మేడం, మర్చిపోయారా? మీరు ఇంతకు ముందు బిగ్ బాస్ రౌండ్స్ క్లియర్ చేశారు, ఐడియా ఉందా? నేను బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్. ఉంది సార్. గుర్తున్నామా అండి? సార్ నేనా సార్? మేము మీకు గుర్తున్నామా అని అడుగుతున్నామండి. సార్ ఉన్నాం సార్. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. వినిపిస్తుందా అండి? ఇంకొంచెం గట్టిగా. నాకెందుకు చూడైతే ఆల్మోస్ట్ ఆల్ మీటింగ్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నాము. వినిపిస్తుందా ఇప్పుడు? లైక్ మీరైతే ఓల్డ్ రౌండ్స్ అయితే అన్ని క్లియర్ చేసేసారు, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్. ఈ రౌండ్ క్లియర్ చేస్తే మీరైతే హైదరాబాద్ కి రావాల్సి ఉంటుందమ్మా. ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? చెప్పండి సార్.
మీరు అనేది ఇప్పుడు కాన్ఫరెన్స్ మీటింగ్ అయితే ఉన్నారనమాట. కొంచెం పేషెన్స్ గా ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది కూర్చున్నారు. ఇక్కడ ఒక 60-70 మంది కూర్చున్నారు. సీనియారిటీ లెవెల్స్ అంతా. తింటారా? చెప్పండి సార్. మీరు అనేది కొంచెం ఆపోజిట్ పర్సన్స్ మీకు డిస్టర్బ్ చేసినా కూడా మీరు అనేది చాలా పేషెన్స్ గా ఉండాలి. ఓకే సార్. ఎందుకంటే ఇది కాల్ అనేది మానిటరింగ్ అవుతుంది అనమాట, ప్రాక్టరింగ్ అవుతుంది ఇది. ఓకే ఓకే సార్. మీరు కొంచెం బ్యాడ్ గా మీరు బిహేవ్ చేసినా కూడా మీకు ఇది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది, హై ప్రయారిటీ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే. మీరు ఈ రౌండ్ అయితే క్లియర్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరైతే హైదరాబాద్ కి రావాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? ఓకే. సో ఈ ఇంటర్వ్యూలో మేము వచ్చేసి మీకు టెస్ట్ చేసేది వచ్చేసి పేషెన్స్ అనేది టెస్ట్ చేస్తాం. పేషెన్స్ అంటే మీకు అర్థమైందా? ఇంగ్లీష్ వస్తుందా మీకు? ఎందుకని సర్వీస్ చదువుకున్నారు? నేనా 7th క్లాస్ వరకు చదువుకున్నా. ఓకే. పేషెన్స్ అంటే ఐడియా ఉందమ్మా మీకు? పేషెన్స్ అంటే నెమ్మది. నెమ్మది. లైక్ ఎవరైనా చెప్పేది వినడము, నెమ్మదిగా వినడము, నెమ్మదిగా ఆన్సర్ ఇవ్వడము, గట్టిగా అరుచుకోకున్నట్లు వాళ్ళు స్లోగా రెస్పాన్స్ అయ్యేది అనమాట. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ అనుకువ తెలుసులేండి సార్. నెక్స్ట్ ఓపిక ఉండాలి మీకు సార్. ఓపిక ఉండాలి మీకు. ఓపిక నాకు ఓపిక చాలా ఉందిలే సార్. ఓకే. అండ్ నెక్స్ట్ మీకు సమయస్ఫూర్తి కూడా చాలా ఉండాలండి. సరేలే సార్, ఉందిలే సార్. లైక్ సమయస్ఫూర్తి అంటే ఇప్పుడు మేము మీకు చెప్తామన్నమాట, 8 గంటలకి రెడీ అయిపోండి అంటే మీరు 7:50, 7:30 రెడీ అయిపోవాలి. ఓకే సార్. సో లేదు నేను కొంచెం ఏజ్ అయిపోయింది, నేను 8:30కి రెడీ అవుతాను, 8 o'clock ఇచ్చిన ఏం ప్రాబ్లం లేదు, 8:30 కంటే మీకు కొంచెం అదేమంటాం, మీకు నెగ్లిజెన్సీ అనమాట మీకు అది. లేదు సార్, నేను అందరికన్నా ముందు రెడీ అవుతా. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత నేనైతే మీది రాయలసీమ అని చెప్పేసి విన్నాను, కరెక్టా అండి? రాయలసీమలో ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడ రుద్రంపేట బైపాస్ లో ఉంటాం. అనంతపురంలో ఉంటాం సార్. సారీ సార్. నెమ్మది ఇదే చెప్పానండి మీకు. నెమ్మది అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నాకు పక్కన ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తున్నారు సార్. పక్కన వాళ్ళు మీకు ఎంత డిస్టర్బెన్స్ చేసినా కూడా మీరు అనేది చాలా నెమ్మదిగా ఉండాలండి. ఓకే ఓకే సార్. సారీ సార్. సారీ కాదండి, మీరు పెద్దవాళ్ళు, మేమే చిన్నవాళ్ళు, మేము అర్థం అవుతుంది. మీరు ఏజ్ అయిపోయింది కదా, మామూలు ఇలాంటివన్నీ ఏం అవ్వదులేండి. బట్ పేషెన్స్ అనేది మీకు కొంచెం ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు? అనంతపురం నుంచి సార్. అనంతపురంలో ఎక్కడ ఉంటారు? రుద్రంపేట బైపాస్. కూల్. రాయలసీమ అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బాంబుల ఏరియా అనుకుంటా, కరెక్టా? సాక్సనిజం ఏరియా. బాంబుల ఏరియానా? ఎస్, సాక్సనిజం ఏరియా. రాయలసీమ రామన్న చౌదరి పేరు విన్నారా ఎప్పుడైనా? సో సాక్సనిజం చాలా కదా రాయలసీమ సైడ్. మీరు ఏమన్నా బాంబ్ ప్లాన్ ఏమైనా చేస్తారా? ఎవరైనా మీ మీద ఎగబడినప్పుడు, ఎవరైనా మీకు హెజిటేట్ చేసినప్పుడు ఏమన్నా వాళ్ళ మీద బాంబ్ ప్లాన్ ఏమైనా చేస్తారా? బ్యాగ్ లో పెట్టుకొని వచ్చుకుంటారా? సార్ నాకు అట్లా హ్యాబిట్స్ లేవు సార్. ఎందుకు అట్లా అంటారు? నాకు గలాట్లు అంటేనే భయం సార్. నేను అట్లంతా చేయను. జస్ట్ ఫిట్టింగ్ అండి, మీరేం ప్రాబ్లం, జస్ట్ కామెడీగా అడిగాను నేను, మీరేం ఫీల్ అవ్వకండి. ఓకేనా? లేదు. ఓకే. లైక్ మీరు అనేది వన్స్ హైదరాబాద్ కి రీచ్ అయిన తర్వాత మేమంది మీకు కొన్ని టెస్టులు అయితే చేస్తాం అనమాట. ఓకేనా? ఏం టెస్టులు చేస్తారు సార్? ఏం టెస్టులు అంటే లైక్ మీకేమన్నా రోగాలు ఏమైనా ఉన్నాయంటే, లోకల్ రోగాలు అంటే ఇన్ ద సెన్స్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఏంటివి లేవు సార్. లైక్ బీపీ గానీ, షుగర్ గానీ, ప్రాబ్లం గానీ, పొట్ట ఉబ్బసం ఇలాంటివి. అండ్ దెన్ నెక్స్ట్ కుష్ఠ రోగము. సార్ ఏం సార్ అంత భయంకరంగా అడుగుతున్నారు? నాకు ఏమీ లేవు సార్. నేను యాక్టివ్. కాదండి, ఇవన్నీ మేము టెస్టులు చేస్తాం. ఈ టెస్టులకు మేము దగ్గర ₹1,00,000 వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాం మీ మీద. ఎందుకంటే మీకేమన్నా సపోజ్ ఇప్పుడు కుష్ఠ రోగము, బీపీనో, షుగర్ అలాంటివి ఏమన్నా అంటే లోపలికి వచ్చి వేరే వాళ్ళకి ఎక్కించే ఛాన్సెస్ ఉంటది కదా. అవును, సెలబ్రిటీలు వస్తారంతా. సార్ నాకు అట్లాంటి అట్లా జబ్బులు చెప్పొద్దండి సార్. నాకు ఎట్లా అయిపోతుంది ప్రాణము. నాకేమీ లేవు సార్. నేను ఫుల్ యాక్టివ్ సార్. నేను ఫుల్ యాక్టివ్, ఫుల్ హెల్తీ. ఫుల్ హెల్తీనా? ఓకే ఫైన్. మీరు ఎంత ఉన్నా కూడా మేమైతే మీ బాడీ మీద ₹1,00,000 అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఓకేనా? ఆ ₹1,00,000కి మీరు న్యాయం చేయాలి. ఏం చేయాలి న్యాయము? లైక్ న్యాయం అంటే మీ దగ్గర ఏం లేదు అని చెప్పేసి ముందునే ఇప్పటి నుంచి మీరు హెల్త్ డైటిషియన్ ప్లాన్ అయితే మీరు తీసుకోవాలన్నమాట. ఓకేనా? సరే సార్. మీకు దొడ్డికాలు ఏమైనా ఉన్నాయండి? అంటే కాళ్ళు ఇట్లా సైడ్ కి పోయింటాయి. ఏమైనా ఉన్నాయా? కుంటి వాళ్ళు నడుస్తారు కదా, అట్లా నడుస్తారా మీరు? ఏంది సార్ ఇట్లాంటివన్నీ? లైక్ టెస్ట్ అండి ఇది. లైక్ మేము మీ మీద చెప్తున్నాం కదా, ₹1,00,000 మేము మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము సార్. అంటే దొడ్డి కాళ్ళు ఉన్నాయని ఎందుకు అడుగుతున్నారు సార్?
లైక్ మీకు గేమ్స్ అనేది పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది కదండి. ఆ గేమ్స్ ఆడేటప్పుడు మీ సొట్టలు పరిగెత్తుకొని పోయి పడిపోతే మళ్ళీ మా మీదే కదా బాధ్యత. పరిగెత్తలేవు, పడిపోతాం. కరెక్టే సార్. సార్ నాకు అట్లాంటివన్నీ ఏం లేవు సార్, నేను బాగున్నాను. నేను ఎవరితో పాటు అయినా రన్నింగ్ అయినా ఏ గేమ్లో అయినా కూడా నేను పాల్గొంటాను. ఓకే, కాళ్ళు చేతులన్నీ చక్కగా ఉన్నాయండి? అన్నీ బాగున్నాయి సార్ నాకు. ఓకే అండి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్దామా? అంటే ఇది ఇంటర్వ్యూ కాదా సార్ ఇవన్నీ అడిగింది? ఆహ్వానం మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే మేడం గారు, మీకైతే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాం మేము. మీరైతే ఇంతకు ముందు రౌండ్ లో పర్సంటేజెస్ ఇచ్చినారు కదా అన్ని, మేమైతే మీకు అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేసామన్నమాట. మేము ఎంక్వైరీ చేసాము, లైక్ మీరు ఎలాంటి వారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లైక్ ఇలాంటివన్నీ మీకు ఓకే కదా ఎంక్వైరీ చేస్తే? చేసుకోండి సార్. ఇంతకు ముందు కొన్ని చేసాము, ఇప్పుడు తర్వాత కొన్ని చేస్తాం అన్నమాట మీకు. ఓకేనా? చేయండి సార్. ఓకే సెనోరిటా, కుడ్ యు ప్లీజ్ టేక్ కాల్ ఫార్వర్డ్? రాధిక గారు, బిగ్ బాస్ అగ్ని ప్రవేశంలో మీకు అడగబోతున్న ఫస్ట్ ప్రశ్న, మీరు మీ ఎడమ చేతిని ముందుకు పెట్టుకోండి. పెట్టుకున్నా. బొటన వేలు చూపుడు వేలు ఓపెన్ చేసి పెట్టుకోండి. బొటన వేలు చూపుడు వేలు మధ్యలో ఒక నర్వ్ ఉంటుంది, ప్రెస్ చేయండి. చేస్తున్నారా? ఓకే, ఇది మీరు ఇలానే ప్రాక్టీస్ చేయాలి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యే వరకు. అవును, ఎందుకంటే బిగ్ బాస్ లో బాత్రూమ్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. సో మీకు ఇన్ కేస్ 1 కానీ 2 కానీ అర్జెంట్ అయింది అనుకోండి, మీరు ఈ ప్రాక్టీస్ చెయ్యటం వల్ల అది రాదు కాదండి, అది కంట్రోల్ అయిపోతుందా? హలో, యాక్చువల్లీ ఆమె కొంచెం వయసు అయిపోయింది, మీరు కొంచెం నాకేంది వయసు అయిపోయింది? వయసు అయిపోయింది ఏం సార్? అర్ధం వయసుకి ఇంకా అర్ధం వయసు ఉంది సార్ నాకు. ఆల్రెడీ మీరు నోట్లో ఎంట్రీ చేయించారు కదండి 70 ఇయర్స్ అని దీంట్లో. కూల్ గాడు సార్ 70 ఇయర్స్ 70 ఏళ్ళని ఎంట్రీ చేయించారు దీంట్లో. ఊరికే అనద్దండి సార్ అట్లా. ఇదేంది సార్ ఈ టెస్ట్ ఏంది సార్? బొటికినేళ్ళు చూపుడేళ్ళు పెట్టి నరం పట్టుకొని 1, 2 కంట్రోల్ చేసుకోమని చెప్తారు బిగ్ బాస్ పోయే వరకు. ఇంకా నేనేంది సార్? సెనోరిటా ప్లీజ్ ప్రొసీడ్ ఫార్వర్డ్. యా కాదండి, మీరు ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు సడన్ గా మీరు 1 కానీ 2 కానీ వెళ్ళవలసి వస్తే మీరు తట్టుకునే శక్తి ఉందా లేదా అని చెప్పి కూడా మేము టెస్ట్ చేస్తామండి. ఇప్పుడు ఆల్రెడీ బాత్రూమ్ లో ఒక మనిషి ఉన్నారనుకోండి, మీరు వెయిట్ చేస్తారా లేదా తలుపు తడుతూనే ఉంటారా, లేకుంటే మీరు అక్కడే కానిచ్చేస్తారా? మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి రాధిక గారు. నేను ఎందుకు తలుపు కొడతా, నేను ఎందుకు అక్కడే ఎందుకు చేస్తా, నేను అన్ని కంట్రోల్ చేసుకోగలను. నేను కాదండి, ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరు అంటే ఎన్ని నిమిషాలు కంట్రోల్ చేసుకోగలరు? 1 గంట అయినా చేసుకుంటా. ఓకే సూపర్. మీరు తదుపరి ప్రశ్నకు వెళ్ళవచ్చు. ఒకవేళ లేకోకుంటే డైపర్స్. రాధిక గారు చెప్పండి సార్. డైపర్స్ ఏమి తెచ్చుకోవచ్చా అమ్మ? డైపర్స్ నేను ఎందుకు వేసుకుంటా? నాకేం రోగం వచ్చిందరా? రోగిస్తున్నా కొడుక, నన్ను ఇది చేయొద్దండి. అది వాళ్ళ పర్సనల్ అండి, వి కాంట్ ఇంటరప్ట్ దెం. ఓకే చిచి, నేనెందుకు తెచ్చుకుంటాను సార్? ఈ గబ్బునాలు చెప్తున్నాడు. నువ్వు వేసుకో. రాధిక గారు నెక్స్ట్ క్వశ్చన్, మీరు హౌస్ లో మీరు ఇళ్ళలో అనేది ఎక్కువ మారుతూ ఉంటారంట, ఈ విషయం నిజమేనా? పక్కన ఎవరో మీకు డిస్టర్బ్ చేస్తున్నట్టున్నారు, వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా మీకంటే పేషెన్స్ అనేది చాలా ఉండాలి, ఓపిక అనేది చాలా ఉండాలి రాధిక మేడం గారు. సార్ ఆ క్వశ్చన్ అడగద్దండి సార్, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తేనే, ఇప్పుడు ఇంట్లో ఏదైనా ప్రాబ్లము వస్తాయి, ఇప్పుడు బాత్రూమ్దే వస్తాయి, డ్రైనేజ్ది వస్తాయి, ఎక్కడైనా ఇక్కడ ఏదైనా వాటర్ది ప్రాబ్లం వస్తే పోతారు. అది ఆ ప్రశ్న మాత్రం అడగద్దండి సార్, అది తప్ప నుంచి వేరే అడగండి. అంటే మేడం గారు మీకు ఓనర్ వాళ్ళే ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి చెప్తారా, లేదంటే మీరే వెళ్ళిపోతున్నారా? సార్ దయచేసి ఆ మాట అడగద్దండి సార్. తప్పుగా అనుకోద్దు, బిగ్
బాస్ ఇవన్నీ ఎంక్వైరీ అండి, మీరు తప్పుగా అనుకోకండి. బిగ్ బాస్ ఇలాంటి క్వశ్చన్స్ మేము ప్రత్యేక హౌస్ మేట్ కంటెస్టెంట్స్ కి అడుగుతాం, నాట్ ఓన్లీ పర్టికులర్లీ యూ. ఎందుకంటే ఆడ పోయినాక పర్సనల్ గా టార్గెట్ చేస్తారనమాట. అంతేగా అందుకు వాళ్ళు నిన్ను టెస్ట్ చేస్తారు, ఇట్లా హౌస్ టెస్ట్ చేస్తుంది. అంతేగా రాధిక గారు చెప్పండి సార్. మీ సైడ్ జవాబు నుంచి మేమైతే వేచి చూస్తున్నాము. అదే సార్, ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఎవరైనా పోతారు సార్, ఊరికే పోలని ఎవరు పోరు సార్. ఓకే సెనోరిటా ప్లీజ్ ఫర్దర్. ఎస్ బాస్. మీరు అక్కడ గేమ్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేయటం గాని, తొయ్యటం గాని, లేదంటే పర్సనల్ గా ఏదన్నా ఎక్కిరించడం గాని చేస్తే మీరు ఏం చేస్తారు? నేనేం చేయను, కామ్ గా ఉంటా. కాదండి, అంటే కామ్ గా ఉండి అలానే ఆగిపోతారా? గేమ్ ఆడరా? ఆగను, ఇంకా కసితో ఆడతా. ఒకవేళ వాళ్ళు మీకు అలానే ఏజ్ అయిపోయింది కదా, మిమ్మల్ని తొయ్యటం కానీ అలా చేస్తే కాలు ఫ్రాక్చర్ అవ్వటం, మీకు దెబ్బలు తగలటం అలా జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? నాకు కావు. ఎందుకు కావండి? అంటే మీరు మనిషి కాదా? మనిషినే. మీరు ఊరికే మీరు ఏజ్ అయిపోయింది అని మీరేదో అదే రిపీట్ చేస్తున్నారు అంతేగాని ఒకసారి బిగ్ బాస్ లో పంపించి చూడండి నేను ఎట్లా గేమ్స్ ఆడతానో, అప్పుడు మీకు తెలుస్తుంది. మీకు కంటి చూపు సరిగ్గానే ఉందా? నేనేమైనా ముసిల్దాన్ని అయిపోయి కట్టి పట్టుకున్నానా? నాకు కంటి చూపు పోయేకి, కాలు సొట్ట పోయేకి, నాకు నడుము నొప్పులు, తలనొప్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏంటివి లేవు. మీరు కాఫీ ఎన్నిసార్లు తాగుతారు రోజుకి? నేను కాఫీ తాగడం లేదు, డికాషన్ చేసుకొని తాగుతాను పొద్దున్నే. అది కూడా కాఫీనే కదా. అది కాఫీ కూడా దొరకకపోవచ్చు, అలాంటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది లేకున్నా ఏం పర్వాలేదు, మొంగడుకుంటానే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుతాను. కాదండి, కొంతమందికి కాఫీ తాగకుంటే మనుషులు పిచ్చోళ్ళలాగా అయిపోతారు కదా, అలా మీరు ఏమైనా ఎదుటి వాళ్ళ మీద పడి రక్కటం కానీ, వాళ్ళని కొట్టటం కానీ ఇలా ఏమైనా చేస్తారా? అంటే అట్లా కూడా చేస్తారా? ఎందుకండి, సిగరెట్ స్మోకింగ్ చేసేటోళ్ళకి వీళ్ళందరికీ లేకుంటే మనుషులుగా ఉండరు కదా, అలానే మీకు కూడా కెఫైన్ అడిక్షన్ ఉంది కదా, కాఫీ అంటే పిచ్చి, సో అడుగుతున్నాం. నేనైతే అట్లా అయిపోతా. కాఫీ పిచ్చి లేనోళ్ళు, టీ పిచ్చి లేనోళ్ళు, స్మోకింగ్ పిచ్చి లేనోళ్ళు, మందు పిచ్చి లేనోళ్ళు ఎవరు లేరు. కానీ ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలో, ఎక్కడ హద్దుల్లో ఉండాలో ఉంటారు. అంటే మీరు కంట్రోల్ చేసుకొని ఆ కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తారా? ఎక్కడ ఎగ్గల్లో నిలిచినోడు అని డైలాగ్. రాధిక గారు, ఎక్కడ ఎగ్గల్లో, రాధిక గారు, ఎక్కడ తగ్గల్లో తెలిసినోడు మహానుభావుడు అని. మీ సమాధానం కోసం వేచి చూస్తాను. చెప్పండి. అదేనండి, మీరు కాఫీ లేకుంటే ఉండలేరు కదా, అలాంటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎక్కడ తగ్గల్లో అక్కడ తగ్గుతాను, ఎక్కడ ఎక్కల్లో అక్కడ ఎక్కుతాను. కాఫీ పిచ్చి ఏమి పట్టించుకోను, నేను ఒక గ్లాసు మంచినీళ్ళు తాగైనా ఉంటాను. మీకు కొన్నిసార్లు అక్కడ ఫుడ్ లేకపోవచ్చు, అప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? ఫుడ్డా? అవునండి, గేమ్స్ లో ఆడేటప్పుడు ఫుడ్ అనేది ఉండదు ఆ గేమ్ పూర్తి అయిపోయే వరకు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? నేను ఎంతసేపు అయినా ఉంటాను ఫుడ్ లేకుండా, పొద్దు నుంచి నైట్ వరకు అయినా ఉంటాను. ఓకే బాస్, యూ కెన్ ప్రొసీడ్. ఎస్, థ్యాంక్ యూ సెనోరిటా. యాక్చువల్లీ రాధిక్ గారు, మీకు అనేది మీరు నార్మల్ గా ఇప్పుడు ఇంట్లో బెడ్ల మీద పడుకుంటున్నారా లేదంటే నేల మీద పడుకుంటున్నారా? నేల మీద అయినా పడుకుంటాను, బెడ్ మీద అయినా పడుకుంటాను, సోఫా మీద అయినా పడుకుంటాను. ఇంట్లో అనేది మీరు ఎక్కడ పడుకుంటారు? బెడ్ మీద పడుకుంటున్నారా? బెడ్ మీద అయినా పడుకుంటాను, సోఫా మీద అయినా పడుకుంటాను, నేల మీద అయినా పడుకుంటాను. సారీ రాధిక్ గారు, ఎవరు ఏమంటున్నారు? ఈడ పక్కన ఒక ఓపిక, మ్యాంగో సొగిలి ఉంది. శాంతం రాధిక మేడం గారు, శాంతం. నేనేం కాదండి, నేను శాంతమే, ఎప్పటికీ శాంతమే. నేను మీ పేరు శాంతినా అండి? రాధిక కదా? రాధికని, నేను శాంతంగా ఉంటాను. కానీ మా వాళ్ళు శాంతి కుమారి ఏదన్నా పెట్టాల్సింది పోయి రాధిక అని పెట్టినారు. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్ రాధిక మేడం. మీరు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, సో మేమైతే మీలాంటి వాళ్ళకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. అది ఏంటి అంటే, హౌస్ లో అనేది ఒక సీక్రెట్ టాస్క్ అనేది ఉంటుంది. మీకు ఐడియా ఉందా? ఓల్డ్ సెషన్స్ చూసారా మీరు? లేదు. ప్రీవియస్ సెషన్స్ చూడలేదా మీరు? బిగ్ బాస్ 1, 2, 3, 4 చూడలేదా? చూసినా. మీ జవాబు కోసం మేము వేచి చూస్తున్నాము. చెప్పండి సార్.
మీరు ఇంతకు ముందు సెషన్స్ చూసారా? బిగ్ బాస్ సెషన్స్ చూసారా? బిగ్ సార్ బాస్ 1, నాకు బిగ్ బాస్ బిగ్ 2, బాస్ 3, 4 చూసారా? చూడడం అంటే చాలా ఇష్టం సార్. నాకు చాలా సరే, ఇష్టం. ఆ సీజన్స్ లో మీరు చూడలేదు అండి బిగ్ బాస్? మీకైతే సీక్రెట్ టాస్క్ ఇస్తారు, అది ఐడియా, అది పర్టికులర్ గా ఫైండ్ అవుట్ చేశారా మీరు? చేసినాను సార్. లైక్ సీక్రెట్ టాస్క్ అంటే ఏంటి చెప్పండి? అంటే మీరు ఇచ్చే సీక్రెట్ టాస్క్ మేము చేయడం. మీరు ఇచ్చే సీక్రెట్ టాస్క్ ఇవ్వడమే మేము చేయడం సార్. ఓకే ఫైన్. మేమైతే మీరు ఇచ్చిన ఆన్సర్స్ ని బట్టి మేమైతే చాలా గొప్ప పొజిషన్ అయితే ఇప్పుడు ఇచ్చాము. బిఎం పొజిషన్ లాగా పిఎం పొజిషన్ అయితే ఇచ్చామన్నమాట మీకు. ఓకేనా? మీరు చేయగలరండి ఆ పొజిషన్? చేస్తా. ఓకే రైట్. సెనోరిటా ప్లీజ్ ఫర్ ఇట్. ఓకే యా రాధిక గారు చెప్పండి. మీరు పిఎం అంటే ఏంటో తెలుసా మీకు? ప్రైమ్ మినిస్టర్. ఆహా. బిఎం అంటే తెలీదు. ఓకే, బిఎం అంటే బిగ్ బాస్ మనిషి. అదే ఈడ పక్కన ఒక సొగిలోడు ఉన్నాడు, నాకు వాడు చెప్పించినాడు ఇప్పుడు అట్లది నేను ఏదో చెప్పబోతే. రాధిక గారు శాంతం. నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు ఓపిక అనేది చాలా ఉండాలని చెప్పేసి. Boss, it seems like she is don't having that much patience to go forward. Oh no! Could you please check it? రాధిక గారు చెప్పండి సార్. మీరు ఇలాంటివి చాలా మీరు నెమ్మదిని స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, మీకు అనేది ఓపిక, మీరు వాళ్ళు ఎంత నశించి పెట్టినా కూడా మీకు అనేది ఓపిక అనేది చాలా ఉండాలి. సరే సార్. అయినా ఇక్కడ ముగ్గురు నశింపజేస్తున్నారు సార్, అయినా నేను ఓపికగానే ఉన్నా. అవుట్ ఆఫ్ ఫినిషింగ్ ద కాల్, మీరు కాల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు ఒకవేళ మీరు పెద్దవాళ్ళ దగ్గర మీటింగ్ చేసినప్పుడు ఇలానే మాట్లాడతారా? లేదు సార్, మాట్లాడను. దెన్ వాట్ ఈస్ దిస్ బిహేవియర్ అండి? గుడ్. సారీ సార్, మీ ఏమైనా పొరపాటు జరిగింటే సారీ సార్. మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అండి? ఇప్పుడు నేను చెప్పిన దానికి గుడ్ అని ఆన్సర్ ఇచ్చారు. తెలుగు మీడియం సార్. మరి గుడ్ అని ఇప్పుడు ఎందుకు ఆన్సర్ ఇచ్చారు? మీకు అనేది ఇప్పుడు మీరు తెలుగు మీడియం అని చెప్పేసి నేను మాట్లాడిన ఇంగ్లీష్ పదానికి మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యారు గుడ్ అని? మీరు ఏమడిగా చెప్పండి క్వశ్చన్. ఏమో సార్, లేదా డిస్టర్బెన్స్ చేసినారు, వినిపించుకోలే. ప్లీజ్ గో అహెడ్. ఓకే యా, బిఎం అంటే బిగ్ బాస్ మనిషి, పిఎం అంటే పని మనిషి. సో మీరు సీక్రెట్ టాస్క్ లో పని మనిషిగా మిమ్మల్ని అజైన్ చేసి మీరు ఇల్లంతా క్లీన్ చేయాలి, బాత్రూమ్స్ అంతా క్లీన్ చేయాలి అంటే మీరు చేస్తారా? టూ మచ్ రే, టూ మచ్. అదేంది చేస్తారు మీరు? నన్ను బిగ్ బాస్ పంపిస్తున్నారా, పని మనిషిగా పంపిస్తున్నారా ఎవరింటికన్నా? మీరు సార్ ఓపికగా ఉండండి అంటే ఇదేనా సార్ ఓపిక? కాదండి, మీరు ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్లు అన్ని చూస్తే గనక కొంతమంది పొద్దున్నే లేచి బిగ్ బాస్ హౌస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. అంటే అది అక్కడ ఉన్నప్పుడు అందరూ కలిసి మెలిసి చేసుకోవాలి, అది తప్పదు. కాదండి, మీకు సీక్రెట్ టాస్క్ గా ఇచ్చి పని మనిషిగా మీరు చేయగలుగుతారా? అంటే మీరు ఉన్నన్ని రోజులు ఇల్లంతా క్లీన్ చేయటం, బాత్రూమ్ క్లీన్ చేయటం మీకు ఓకేనా కాదా? మేము అడిగిన వాటికి ఎస్ ఆర్ నో. అంటే బిగ్ బాస్ లో వాళ్ళందరూ ఎవరు చేయకుండా నేనే బాత్రూమ్లు అన్ని కడిగి నేనే అంతా రూమ్లు కడిగి క్లీన్ చేయాలనా? అయ్యో మీరు అలా అనద్దండి. మీరు ఓకేనా కాదా చెప్పండి. అందరూ చేస్తే అందరూ సమానంగా పంచుకొని చేస్తే నేను కూడా ఓకేనే. అందరూ లేకుండా నేను ఒకటే చేస్తే దాన్ని ఏమంటారు? బాత్రూంలో కడిగే పాకిజా అంటారు, లేకుంటే పని మనిషి అంటారు దాన్ని. ఇది రియలైజేషన్. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? అది మీ ఓపికకి అగ్ని పరీక్షగా ఎందుకు? నేను పోనట్లా. Like Senorita, what exactly you are explaining to them is she is not ready to take our words. Yeah. After finishing this call, we will proctor this issue, okay? Yeah, okay. First finish this discussion. Okay. రాధిక గారు చెప్పండి. మీరు బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళకు వాళ్ళకు గొడవలు పెట్టాలి, వాళ్ళను వీళ్ళను ఇరికించాలి. అంటే ఒకరి బట్టలు దొంగతనం చేసి ఇంకొకరి బ్యాగ్ లో పెట్టడం, ఒకరి వస్తువులు మాయం చేయటం, ఏ టీం బి టీం అనే టీమ్స్ గా డివైడ్ అయినప్పుడు మీరు ఏ టీం లో ఉంటారో ఆ టీం ని ఓడిపోయేలాగా చేయటం, పక్క టీం వాళ్ళని గెలిపించటం.
ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. సార్ మేడం ఏంది మేడం ఇవన్నీ? నేను బిగ్ బాస్ లేక పోల్లా లేకుంటే అండమాన్ జైలు పోల్లా నేను? ఒకరు వస్తువులు కొండపై ఒకరు బ్యాగ్లో పెట్టడము, గేమ్లు ఓడిపించడము, వస్తువులు ఎత్తుకచ్చుకోవడము, గలాట్లు పెట్టడము, వాళ్ళని అవన్నీ చేస్తే నన్ను ఆడే పెట్టి అడ్డం పెట్టి నరుకుతారు సార్. నన్ను నరుకుతారు ఆడే. నాగార్జున గారే బయటకు గెట్ అవుట్ అని పంపిస్తారు, జైలుకి పంపిస్తారు నాగార్జున గారు. Senorita, sorry to interrupt you. Actually, she is not familiar with previous sessions. సార్ ఇంగ్లీష్ లో మాట్లాడొద్దండి సార్, తెలుగులో చెప్పండి. యాక్చువల్లీ మీరంది ప్రీవియస్ సెషన్స్ అనేది చూడలేదంటే మాకైతే క్లీన్ కట్ గా అర్థం అయిపోతుంది ఇక్కడ. Seems like she is not interested in Big Boss, boss. Yes. Then why she is interested for applying this position? ఎవరు అప్లై చేయించారండి మీకు ఈ పొజిషన్ బిగ్ బాస్ కి? నా కొడుకు. అప్లై చేసేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ గా ఉంటేనే కదండి అప్లై చేయాలి బిగ్ బాస్ అనేది. అవును. లైక్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఇలాంటివన్నీ మాకు ఎగతాళిగా మాట్లాడుతుంటే మాకు ఎలా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు మా ముందు ఒక 70-80 మంది కూర్చొని వింటున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమి అని చెప్పేసి. ఇదేనా మాకు మీరు ఇచ్చే రెస్పెక్ట్? మీరు చెప్పేది కూడా వాళ్ళు కూడా పక్కన 70 మంది కూడా నవ్వుతా అంటారు సార్. నన్ను బాత్రూమ్ కడిగేది, లెట్రిన్లు కడిగేది, దొడ్డి కాపుకోమనేది, ఒంటి కాపుకోమనేది, అవన్నీ పని మనిషిగా చేసేది, ఒకరు వస్తువులు ఎత్తేసేది, ఒకరు వస్తువులు కొండపోయి పెట్టేది, ఒకరు వస్తువులన్నీ వాళ్ళకి గలాట్లు పెట్టేది, ఒకరికొకరు తంటాలు పెట్టేది, వాళ్ళు కొట్లాడుకునే ఇవన్నీ అవన్నీ మీరు ఐడియాలు ఇస్తారా సార్ ఎవరైనా? రాధిక మేడం, మేము మీకు ఇంటర్వ్యూ చేస్తున్నామా, మీరు మాకు ఇంటర్వ్యూ చేస్తున్నారా? మాకు అర్థం అవ్వట్లేదండి. నాకు కూడా అర్థం కాలేదు సార్. అంటే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేశాను లేదంటే మీరే నాకు ఫోన్ చేశారా? నేను అప్లై చేశాను బిగ్ బాస్ లేదంటే మీరు నన్ను తీసుకుంటారా బిగ్ బాస్ లోకి? నాకేదో బిగ్ బాస్ ఫోన్ వచ్చిందని నేను అస్సలే ఎంత హ్యాపీ అయినానంటే అంత హ్యాపీ అయ్యి ఎగిరి గంతేసినాను. లైక్ వన్స్ మీకు ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంతే హ్యాపీనెస్ అయితే మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ప్రతి ఒక్క హౌస్ మేట్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కసారి వాళ్ళ దగ్గర కూర్చొని ఆపోజిట్ పర్సన్స్ అనేది ఏడిపించాలన్నమాట. మీరు ప్రతి ఒక్క హౌస్ మేట్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కసారి వాళ్ళనేది ఏడిపించాలనా? ఎస్. దేనికి అంటే ఇప్పుడు మీరు వాళ్ళని అడగాలన్నమాట క్వశ్చన్స్. ఏమని? మీ ఇంట్లో మీ పిల్లలు గుర్తుకు రావట్లేదా, మీ పిల్లం గుర్తుకు రావట్లేదా? సపోజ్ అబ్బాయికి అయితే మీ పిల్లం గుర్తుకు రావట్లేదా అని అడగాలి. సో అమ్మాయి అయితే మీ మొగుడు గుర్తుకు రావట్లేదా అని అడగాలి. సో వాళ్ళిద్దరు కపుల్స్ గా వస్తే, భార్య భర్తలుగా వస్తే మీ ఇద్దరికి మీ పిల్లలు గుర్తు రావట్లేదా, మీ అమ్మ మీ నాన్న గుర్తుకు రావట్లేదా అని అడగాలన్నమాట. దేనికి అంటే వాళ్ళ ఆ సెంటిమెంటల్ డైలాగ్ తో వాళ్ళు బయటికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. మీరన్నది బిగ్ బాస్ కప్ కొట్టడం చాలా ఇంపార్టెంట్. కరెక్టా సార్? నాకు అంత చెడ్డ బుద్ధి వద్దు సార్. ఎవరు గెలిచినా, నేను గెలిచినా సంతోషమే, వేరే వాళ్ళు గెలిచినా సంతోషమే సార్. అట్లా కిరికిరీలు పెట్టాను సార్, నేను వాళ్ళని బాధ పెట్టాను సార్. నేను గెలిచాలి. అందరితో పాటు గేమ్లు ఆడతా, అందరితో పాటు వంటలు చేస్తా, అందరితో పాటు క్లీనింగ్ చేస్తా, అందరితో పాటు నవ్వుకుంటా, అందరితో పాటు ఆటలాడతా, అందరితో పాటు మాట్లాడతా, అన్ని చేస్తాను సార్. అందరికి ఇవే క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మేము మీకైతే ఏం క్వశ్చన్స్ అడుగుతున్నామో వేరే కూడా ఇదే క్వశ్చన్స్ అడుగుతాం. మేము వాళ్ళకేం స్పెషల్ గా ఏం అడగం క్వశ్చన్స్. మీకు ఏజ్ అయిపోయిందని ఒక క్వశ్చన్స్, వాళ్ళు వయసులో ఉన్నారని వాళ్ళకు క్వశ్చన్స్ అడగం మేము. ఓకేనా? ఎస్. లాస్ట్ క్వశ్చన్ అనమాట. మీకి నాగార్జున గారు స్టేజ్ పైన పిలుస్తారు కదా, అప్పుడు అనాలన్నమాట, లే కొడక బిడ్డ ఎట్లా నువ్వు అని ఏడ్చుకుంటూ నాగార్జునకి అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నమాట. ఇది లాస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఈ టోటల్ గారు బయలుపడిపోయాడు పాప. నాగార్జున గారు నాకన్నా చాలా పెద్దోడు సార్. నేను 55 అయితే ఆయనకు పాపం 60 అబోనే ఉన్నాయి. ఆయన సార్ ఎట్లా చిన్నోడవుతారు సార్? సన్నోడైనా పెద్దోడైనా నేను అంత భారీ డైలాగులు అయితే ఆ సార్ నేను అనలేను సార్. నేను అనను సార్ అట్లా. నేను అన్న అట్లా. ఎందుకంటే యు ఆర్ కమింగ్ ఫ్రమ్ రాయలసీమ అండి. అనంతపురం ఆ మాత్రం పౌరుషం లేదా? మీరు కారము ఉప్పు తినరా? కారము ఉప్పు తింటే ఆడ చూపిల్లనా సార్ నేను బాంబులు వేసేది? అంతే కదా. ఏంటి దాంట్లో పోయేది ఏముంది? వేస్తే ఒకసారి కేల్కతాం దుకాన్ బంద్. ఓయమ్మ నన్ను వద్దులేదు సార్. మీరేందో ఇది చూస్తా అంటే నేను బిగ్ బాస్ పోయేటట్లు లేదు, జైలు పోయేటట్లున్నా నేను. ఓకే సెనోరిటా, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ కాల్ అండ్ ఫార్వర్డ్ దిస్ అగైన్. ఓకే? యా.
ఓకే ఓకే అండి రాధిక్ గారు, థ్యాంక్స్ ఫర్ బేటా బాగున్నావా ఫినిషింగ్ దిస్ ఇష్యూ. ఓకే, మేము మీకు తర్వాత భాగంలో మీకు అప్డేట్ చేస్తామన్నమాట. ఇంటర్వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు కొరియర్ లో వస్తది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఫినిషింగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. Oh no! బాబీ రా బాబీ, సోలో మాట.